ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే నిరంతరం రగిలిపోయే ఎల్లో పార్టీ జర్నలిస్ట్ గుండు సూది పవన్ కళ్యాణ్ గారికి పడి మళ్లీ ఏడ్చాడు. ఈసారి ఓజీ స్పెషల్ షో టికెట్ 1000 రూపాయలు చేసినందుకు ఏడ్చాడు. ఇప్పుడు ఈ గుండు సూది గుండె పగిలేలా ఎలాంటి కామెంట్స్ వచ్చాయో పరిశీలిద్దాం. ఈ మధ్య ప్రతోడు ఆయన గారి మీద పడి ఏడుస్తుంటారు. పవన్ కళ్యాణ్ అంటే నీకు పడదు, మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పైన ఎందుకంత జాలబ్బా నీకు? పుష్పకు 1000 రూపాయల టికెట్ రేట్, లెజెండరీ యాక్టర్, సక్సెస్ఫుల్ పొజిషన్, సొంత సొమ్ము జనాలకు పంచిన మానవత్వం ఉన్న వ్యక్తి. 1000 ఇచ్చినా తప్పులేదు. మళ్ళీ జనాలకి సంపాదన పంచిపెట్టే వ్యక్తి. వెయిటింగ్ ఫర్ ఓజీ. మాకు దూరం ఉంటే సినిమాకి వెళ్తాం, మీరు ఏమైనా డబ్బులు ఇస్తున్నారా? నిజంగా నాకు ఇష్టం ఉంటే వెళ్తాం, నాకు ఇష్టం లేకపోతే ఎలానో దానికి బలవంతం ఏమీ లేదు, అంతేగాని డబ్బులు తీసుకుంటున్నారు అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. నాకు చూడాలని అనిపిస్తే నేను సినిమాకి వెళ్తాను. నన్ను బలవంతం చేయట్లేదు కదా పవన్ కళ్యాణ్ నువ్వు సినిమాకి వెళ్ళాలని. అది నా ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. దీనికి నీకు సంబంధం ఏమిటి? నీకేమైనా డబ్బులు బొక్క అవుతున్నాయా? మీరే మొదటి సినిమాకి వెళ్ళి రివ్యూ చెప్తారు, దానివల్ల నువ్వు డబ్బులు క్యాష్ చేసుకుంటున్నావు. నా సినిమా నా ఇష్టం, మధ్యలో నువ్వు ఎవరు? ఎక్కడో కాలుతున్న వాసన వస్తుంది. బేసిక్గా నీకు కళ్యాణ్ గారు అంటే ఎక్కడో నీకు నచ్చదు. అయ్యా మూసుకుని నీ పని చేసుకో. నీకెందుకయ్యా టీడీపీ భజన చేసుకోపోయి? కళ్యాణ్ గారు అంటే నీకెందుకయ్యా కడుపు మంట? పుష్ప, సలార్, ఎన్టీఆర్ మూవీస్ వచ్చినప్పుడు ఎవడి సంఖ్య నాకావు? గుండు సూది. అది కాదన్నా, ప్రతి హీరో సినిమాకి పెంచుతున్నారు కదా అన్న. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఎందుకు వీడియో చేస్తావు? మరి డాకు మహారాజ్కి అలాగే పెంచారు కదా, మరి ఆ రోజు వీడియో ఎందుకు చేయలేదు? ప్రతి ఒక్కరూ బెనిఫిట్ షోకి వెళ్తే 1000 రూపాయలు ఉంటుందనుకుంటారు. అది ప్రజలందరికీ తెలుసు. నీకెందుకన్నా నొప్పి? సంపాదించుకున్నాడు వెళ్తాడు, లేదంటే మూసుకుని ఉంటాడు. 1000 రూపాయలు పెట్టలేనప్పుడు మార్నింగ్ షోకి వెళ్తారు. నువ్వు అంత లాగి చెప్పనవసరం లేదు, మాకు తెలుసు. మీరు చెప్పేవన్నీ పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు కదా. కానీ పెద్ద సినిమాలు టికెట్ రేట్లు పెంచకపోతే కలెక్షన్స్ ఎలాగండి? మరుసటి రోజే ఆన్లైన్లో వచ్చేస్తున్నాయి. సినిమా బాగున్నా బాగోలేకపోయినా అక్కడే సగం మంది డ్రాప్, నెగిటివ్ రివ్యూస్తో సగం మంది డ్రాప్. ఇక ఎలాగండి పెద్ద సినిమాలకు డబ్బు వచ్చేది, థియేటర్లో రన్ చేసేది? ఇది కూడా ఆలోచించాలి కదా. ఓజీ మూవీ టికెట్ రేటు 1000 రూపాయలైనా 2000 అయినా చూసేవాడు చూస్తాడు. అది కాదు కదా ఇప్పుడు సమస్య. దోల అంటే ఇష్టం ఉన్నవాడు ఎలా అయినా చూస్తాడు, ఎంతైనా చూస్తాడు, వాడి ఇష్టం. ఆంధ్రప్రదేశ్లో చాలా సమస్యలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడి మీ హుందాతనం కాపాడుకోండి. మీరు ఎన్టీఆర్కు, ప్రభాస్కు, అల్లు అర్జున్కి సినిమా టికెట్ రేట్లు పెంచినప్పుడు ఇలా ఎందుకు వీడియో చేయలేదు? తెలుగుదేశం మీడియా కడుపు మంట. అన్ని సినిమాలకు పెంచుతున్నారు, పవన్ కళ్యాణ్ ఒక్క సినిమాకు కాదు. బురద అంటించాలని పవన్ కళ్యాణ్కు మాట్లాడుతున్నావు. నీ అతి తెలివితేటలు మానుకో. నీకు చాలా నొప్పిగా ఉన్నట్లుంది. నువ్వు చెప్పినట్టు ప్రీమియర్ షోకే వెళ్ళక్కర్లేదు. పుష్ప 2కి ఎంత పెంచారో తెలీదా? నీతులు చెప్పు, పర్వాలేదు. కానీ అతి చేస్తున్నట్లు అనిపించట్లేదా? నీకు పెయిన్ బాగా ఉన్నట్టుంది. పవన్ కళ్యాణ్ సినిమా బంగారం ఆ రోజుల్లో 500 పెట్టి వెళ్ళాము. ఈ సినిమా కోసం చాలా మంది 3 నెలల నుండి సేవ్ చేసుకుంటున్నారు. అంత అమౌంట్ పెట్టలేని వాళ్ళు 10 డేస్ తర్వాత చూస్తారు. 1000 రూపాయలకు తప్పులు చేస్తారు అనడం చాలా తప్పు. 80% పిల్లలు ఒక 3 నెలల నుంచి సేవింగ్ చేసుకుంటున్నారు. ఏం కాదు, 1000 రూపాయలు పెట్టలేకపోతే తర్వాత షోకి వెళ్తారు ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్. ఎటువంటి నష్టం లేదు. ఒకప్పుడు బ్లాక్లో 1000 రూపాయలు చిరంజీవి సినిమాకి ఆ రోజుల్లోనే కొనేవారు. నువ్వు వీడియో చేస్తావు, మధ్యలో నన్ను ఎలాగో తిడతారని అంటావు, దీన్నే ఓవర్ అంటారు. అలాగే మిగతా హీరోస్కి మాట్లాడవు. నువ్వు పవన్ కళ్యాణ్ గారి మీద వీడియోస్ చేయడం మానే. పవన్ కళ్యాణ్ గారి పేరు వాడి నువ్వు సంపాదించుకుంటున్నావు కదా, ఆయన మీద వీడియోస్ చేయడం మానే.